ఈ గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ అనేది ఇంతకుముందు ఇది మన జో బైడెన్ గవర్నమెంట్‌లో విచ్చలవిడిగా మిస్‌యూజ్ చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మిస్‌యూజ్ అంటే ఎవరు మిస్‌యూజ్ చేసుకున్నారంటే జెన్యూన్‌గా ఇప్పుడు మనం హెచ్-1 మీదెళ్లి కొన్ని రోజులు అక్కడుండి జాబ్ చేసి తర్వాత రూల్ ప్రకారం గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళు ఫైన్. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మిస్‌యూజ్ ఎవరు చేశారంటే వీళ్ళు చెప్పటం ప్రకారం ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, ఈ అసైలమ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వేరే అసైలమ్ ద్వారా వీళ్ళు చాలా మందికి గ్రీన్ కార్డ్ ఇప్పిచ్చారు. డీప్ స్టేట్ అని దా యాంగిల్ ద్వారా వీళ్ళు చాలా గ్రీన్ కార్డ్స్ విచ్చలవిడిగా అసైలమ్ రూట్‌లో ఇప్పిచ్చారు. సో, అసలు వాళ్ళంతా దానికి ఎలిజిబిలిటీ కాదు. అయినా సరే ఇప్పిచ్చేశారు. ఇష్టం వచ్చినట్టు గ్రీన్ కార్డ్‌లు తీసుకున్నారు గానీ, ఎవడు గూడా కంట్రీకి సంబంధించినటువంటి సరిగ్గా జాబులు చేయటం గానీ, టాక్సులు కట్టటం గానీ అలా తీసుకోలేదు. అందుకని జెప్పేసి ఇవన్నీ మళ్ళీ మనం ఒకసారి రివిజన్ జేయాలి. రివ్యూ జేయాలి. అసలు నిజంగా జెన్యూన్‌గా ఇచ్చారా? ఆళ్ళు కాదా? అనేది ప్రెజెంట్ అయితే డిస్కషన్ జరుగుతుంది.